సదస్సు మాకు తెలియదా అని అనుకుంటారు. కానీ ఇప్పటికీ మాకు నిన్న మొన్న కూడా లేట్ స్టేజ్ అంటే 4వ స్టేజ్లో క్యాన్సర్తో 2 మహిళలు వచ్చారు మాకు. అంటే ఇప్పటికీ జనాలకి క్యాన్సర్ వస్తుంది, వాళ్ళకి ఉంది అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియకుండా 4వ స్టేజ్ వరకు వెళ్ళిపోయారు. దీనిని ఒకే ఒక 2 ఇంజెక్షన్స్ ద్వారా క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా ఇంజెక్షన్ ఆ క్యాన్సర్ని నివారించాలంటే ఒకే ఒక 2 ఇంజెక్షన్స్ చాలు. 2 ఇంజెక్షన్స్, ఒకటి 1 నెలలో, రెండవ స్టే చేయడం, ఆపరేషన్స్ అలాంటివి చాలా వరకు తగ్గించవచ్చు. చాలా వరకు కాదు, 100% మనం తగ్గించవచ్చు. సో ఈ మహిళలందరికీ నేను చెప్పేది ఏంటంటే మనకు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఏమి జరుగుతుంది బయట, హెల్త్ గురించి ఏం ఆలోచించాలి, ఎలాగ ఫాలో అవ్వాలి, మన తినే తిండి వల్ల ఇప్పుడు అసలు పాత 30 సంవత్సరాల క్రితం మేము స్టార్ట్ చేసాం. అంటే ఇక్కడ జాయిన్ అయ్యాము మేము గవర్నమెంట్ డాక్టర్స్గా. 30 సంవత్సరాల క్రితం ఇప్పటికి చాలా తేడా ఉంది. చాలా రోగాలు ఇప్పటికి క్యాన్సర్కి ఎక్కువ జరుగుతుంది. క్యాన్సర్తో చాలా మంది మహిళలు ఇక్కడ మా గైనక్ డిపార్ట్మెంట్కి అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. దీనికి ఏంటంటే అంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. ఏదైనా కానీ కారణం ఏదైనా కావచ్చు, కానీ ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు మహిళలు, పురుషులు కూడా పడుతున్నారు. ఎందుకు అంటే మన అలవాట్లు, ఫర్ ఎగ్జాంపుల్ పొగాకు, సిగరెట్, బీడి, గుట్కా, ఇవి మగవాళ్ళ అలవాట్లు, ఆడవాళ్ళ అలవాట్ల వల్ల. అండ్ సారాయి తాగడం, రెండవది ఇష్టం వచ్చిన ఫుడ్, బయట స్ట్రీట్ ఫుడ్స్ తినడం, అంటే రోడ్ సైడ్ దొరికే ఫుడ్ తినడం వల్ల చాలా వరకు డైజెస్టివ్ సిస్టమ్, ఇంటెస్టైన్ క్యాన్సర్ కూడా చాలా ఎక్కువ, జీర్ణకోశ వ్యాధులు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. సో దయచేసి హోమ్ ఫుడ్ని ఎంటర్టైన్ చేయండి. రెండవది అలవాట్లు సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటే మనం క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వల్ల తగ్గించవచ్చు. అండ్ మూడవది సారాయి తాగడం వల్ల, అంటే బీర్ అవన్నీ తాగడం వల్ల జీర్ణకోశ వ్యాధులు తగ్గించవచ్చు. 2 ఇంజెక్షన్స్ ద్వారా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నివారించవచ్చు. అండ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ 30 సంవత్సరాల తర్వాత మ్యామోగ్రఫీ అనే స్కానింగ్ వల్ల ఈ రొమ్ము క్యాన్సర్ నివారించవచ్చు. ఇవన్నీ మీరు అవగాహన చేసుకుంటారనే ఉద్దేశంతో మేము ఇక్కడ నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు ప్రతి మహిళకి ఈ ఇన్ఫర్మేషన్ అందాలని, రేపు న్యూస్ పేపర్లో అందరికీ తెలియజెప్పాలని న్యూస్ పేపర్స్ అందరికీ మేము ఈ న్యూస్ ఇవ్వడం అయింది. కనీసం ఏమన్నా సలహాలు, సంప్రదింపులు కావాలంటే